ఈరోజు మురళి డేటు 27 ఫిబ్రవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, సదా తండ్రిని స్మృతి చెయ్యాలి అనే చింతన మరియు జ్ఞాన విచార సాగర మదనం చేసినట్లయితే కొత్త కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. మీరు చాలా ఖుషీగా ఉంటారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఈ నాటకంలో అన్నింటికంటే గొప్ప అద్భుతం ఎవరిది మరియు ఎందుకు? ఓం శాంతి. అందరికంటే గొప్ప అద్భుతం శివ్ బాబాది. ఎందుకంటే వారు మిమ్మల్ని క్షణంలో రాకుమారులుగా తయారు చేస్తారు. వారు మీకు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును చదివిస్తారు. ప్రపంచంలో ఈ విధమైన చదువును ఒక్క తండ్రి తప్ప మరెవరూ చదివించలేరు. జ్ఞాన 3వ నేత్రమునిచ్చి అంధకారము నుండి ప్రకాశములోకి తీసుకుని రావడం, మోసపోవడము నుండి రక్షించడం ఇది తండ్రి పనే కదా. అందువల్ల వారి వల్లే అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యమును ఇంకెవ్వరూ చేయలేరు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి పిల్లలకు ప్రతిరోజు అర్థం చేయిస్తారు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ద్వారా వింటారు. తండ్రి ఎలాగైతే గుప్తముగా ఉన్నారో అలా వారి జ్ఞానము కూడా గుప్తమైనది. ఆత్మ అనగానేమి, పరమాత్మ అనగా ఏమి ఎవరికీ అర్థమే కాదు. మేము ఆత్మలము అనేది పిల్లలైన మీకు పక్కాగా అలవాటైపోవాలి. ఆత్మలైన మనకు తండ్రి వినిపిస్తున్నారు. దీనిని బుద్ధి ద్వారా అర్థం చేసుకునే కర్తవ్యంలోకి రావాలి. ఇక వ్యాపారాలు మొదలైనవి చేసుకోవలసిందే. ఎవరైనా పిలిచినట్లయితే తప్పకుండా పేరు పెట్టే పిలుస్తారు కదా. నామరూపాలు ఉన్నాయి కనుక మాట్లాడగలరు, ఏమైనా చేయగలరు. కేవలం నేను ఒక ఆత్మను అనేది పక్కా చేసుకోవాలి. మహిమంతా ఆ నిరాకారునిదే. ఒకవేళ సాకారంలో దేవతల మహిమ ఉన్నట్లయితే వారిని కూడా ఆ మహిమకు యోగ్యులుగా చేసింది తండ్రియే కదా. మహిమకు యోగ్యులుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ తండ్రి మహిమా యోగ్యులుగా చేస్తున్నారు. అందువల్లనే నిరాకారునికే మహిమ ఉంది. తండ్రికి ఎంతటి మహిమ ఉంది, వారి సేవ ఎంతగా ఉంది అని విచారం చేయబడుతుంది. వారు సర్వసమర్థులు, వారు అన్నీ చేయగలరు. మనము చాలా తక్కువగానే మహిమ చేస్తాము. కానీ వారికి చాలా మహిమ ఉంది. ముసల్మానులు కూడా అల్లాహ్ మియానే ఐసా ఫర్మాయా, భగవంతుడు ఈ విధంగా ఆజ్ఞాపించారు అని అంటారు. మరి ఇప్పుడు ఎవరిని ఆజ్ఞాపించారు? పిల్లలకే కదా తండ్రి ఆజ్ఞ ఇస్తారు. తద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. అల్లాహ్ మియా ఎవరి ద్వారానో ఆజ్ఞాపించి ఉంటారు కదా. పిల్లలైన మీకే వారు అర్థం చేయిస్తారు. దానిని గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు అంతా తెలిసింది. తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. బౌద్ధ మతం వారు, క్రైస్తవులు కూడా ఇలాగే చెప్తారు. కానీ ఏమని ఆజ్ఞాపించారు ఇది మాత్రం ఎవరికీ తెలియదు. తండ్రి పిల్లలైన మీకు అల్ఫ్ మరియు బే అంటే తండ్రి ఇచ్చే ఆస్తి, ఈ రెండిటి గురించి అర్థం చేస్తున్నారు. ఆత్మ తండ్రి స్మృతిని మర్చిపోలేదు. ఆత్మ అవినాశి కనుక స్మృతి కూడా అవినాశిగా ఉంటుంది. తండ్రి కూడా అవినాశియే. అల్లాహ్ మియా ఈ విధంగా అన్నారని పాట పాడతారు. అయితే వారు ఎవరు, వారు ఏం చెప్పారు ఇది ఏమాత్రం తెలియదు. అల్లాహ్ మియాను రాళ్ళు రప్పల్లో ఉన్నాడు అని చెప్తారు. ఇక అలాంటప్పుడు వారి గురించి ఏం తెలుసుకోగలుగుతారు? భక్తి మార్గంలో ప్రార్థిస్తారు. ఈ సృష్టిలోకి వచ్చిన వారందరూ సతో రజో తమోల్లోకి రావాల్సిందే అని ఇప్పుడు పిల్లలేని మీరు అర్థం చేసుకున్నారు. యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు ఎవరైతే వస్తారో
వారి వెనుక వారి ధర్మం వారు కూడా తప్పకుండా క్రిందికి దిగాల్సిందే. పైకి ఎక్కే మాట లేదు. తండ్రియే వచ్చి అందరినీ పైకి ఎత్తుతారు. సర్వుల సద్గతి దాత ఒక్కరే, ఇంకెవ్వరూ సద్గతిని కలుగచేసేందుకు రారు. క్రీస్తు వచ్చాడు అనుకోండి, కూర్చుని ఎవరికి అర్థం చేయిస్తాడు? ఈ విషయాలను అర్థం చేసుకోవాలి అంటే చాలా మంచి బుద్ధి కావాలి. కొత్త కొత్త యుక్తులు వెలికి తీయాలి. శ్రమ చేసి రత్నాలను వెలికి తీయాలి. అందుకే బాబా విచార సాగర మథనం చేసి వ్రాయండి అని చెప్తూ ఉంటారు. తరువాత మీరు వ్రాసిన దానిలో ఏ ఏ అంశాలు వదిలివేయబడినవో చదివి చూడండి. తండ్రి పాత్ర ఏదైతే ఉందో అది నడుస్తూనే ఉంటుంది. తండ్రి కల్పం క్రిందటి జ్ఞానాన్ని వినిపిస్తారు. ధర్మస్థాపన చేసేందుకు వచ్చిన వారి వెనుక వారి ధర్మం వారు కూడా తప్పకుండా క్రిందికి దిగాలి అనేది మీకు తెలుసు. వారు ఎవరినైనా పైకి ఎలా తీసుకుని వెళ్ళగలరు? మెట్లు క్రిందకు దిగవలసిందే. మొదట సుఖము, తరువాత దుఃఖము ఉంటుంది. ఈ నాటకం చాలా బాగా తయారు చేయబడింది. విచార సాగర మథనం చేయాల్సిన అవసరం ఉంది. వారు ఎవ్వరికీ సద్గతిని కలుగచేసేందుకు రారు. వారు కేవలం ధర్మస్థాపన చేసేందుకే వస్తారు. జ్ఞానసాగరుడు ఒక్కరే, ఇంకెవ్వరిలోనూ జ్ఞానం లేదు. డ్రామాలో సుఖ దుఃఖాల ఆట అయితే అందరి కొరకు ఉంది. దుఃఖము కంటే సుఖము ఎక్కువగా ఉంటుంది. నాటకంలో పాత్రను అభినయిస్తున్నారు అంటే తప్పకుండా సుఖం ఉండాలి కదా. తండ్రి ఎక్కడైనా దుఃఖమును స్థాపన చేస్తారా? తండ్రి అయితే అందరికీ సుఖాన్ని ఇస్తారు. అప్పుడు విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది. దుఃఖధామంలో శాంతి ఉండజాలదు. వాపసు శాంతిధామంలోకి వెళ్ళినప్పుడే సంపూర్ణమైన శాంతి లభిస్తుంది. తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు. మనము ఇప్పుడు బాబా జతలో ఉన్నాము. అసురుల నుండి దేవతలుగా తయారు చేసేందుకే బాబా వచ్చి ఉన్నారు అనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ దేవతలు సద్గతిలో ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలందరూ మూలవతనంలో ఉంటారు. నాటకంలో అందరికంటే గొప్ప అద్భుతము బేహద్దు తండ్రిది. వారు మిమ్మల్ని రాకుమార రాకుమారీలుగా తయారు చేస్తారు. చదువు ద్వారా మీరు దేవకన్యలుగా అవుతారు. భక్తి మార్గంలో ఏమీ అర్థం చేసుకోరు. కేవలం మాలను తిప్పుతూ ఉంటారు. కొందరు హనుమంతుణ్ణి స్మృతి చేస్తే ఇంకొందరు మరొకరిని స్మృతి చేస్తారు. మరి వారిని స్మృతి చేసినట్లయితే లాభమేముంది? బాబా మహారథి అని అన్నారు. వారు ఏనుగు పైన సవారీ చేస్తున్నట్లుగా చూపించారు. ఈ విషయాలన్నీ తండ్రియే అర్థం చేయిస్తారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే వారికి ఎంతగానో స్వాగత సత్కారాలు మొదలైనవి చేస్తారు. మీరు ఆ విధంగా ఎవ్వరికీ జరపరు. ఈ సమయమంలో వృక్షమంతా శిథిలావస్థలో ఉంది అని మీకు తెలుసు. విషము నుండి జన్మిస్తున్నారు. సత్యయుగంలో విషము మాటే ఉండదు అని మీకు ఫీలింగ్ రావాలి. తండ్రి మిమ్మల్ని పదమాపదం పతులుగా తయారు చేస్తున్నారు. సుధాముడు పదమాపతులుగా అయ్యాడు. అందరూ తమ కొరకే చేసుకుంటారు. ఈ చదువు నుండి మీరు ఎంతో ఉన్నతంగా తయారవుతున్నారు అని తండ్రి చెప్తున్నారు. ఆ గీతను అందరూ వింటారు, చదువుతారు. ఇతడు కూడా చదివేవాడు. కానీ తండ్రి కూర్చుని వినిపించగానే ఆశ్చర్యపోయాడు. తండ్రి వినిపించిన గీత ద్వారా సద్గతి లభించింది. ఈ మనుషులు కూర్చుని ఏమేమో తయారు చేసేసారు. అల్లాహ్ మియా ఇలా అన్నాడు అని అంటారు. కానీ అల్లా ఎవరు అనేది మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. దేవీ దేవత ధర్మం వారికే భగవంతుని గురించి తెలియదు అంటే ఇక వెనక వచ్చిన వారికి ఇంకేం తెలుస్తుంది?
సర్వశాస్త్ర శిరోమణి భగవద్గీతలోనే పొరపాటు చేశారు అంటే ఇక మిగిలిన శాస్త్రాలలో ఇంకేముంటుంది? తండ్రి పిల్లలైన మనకు ఏది వినిపించారో అది ప్రాయలోపం అయిపోయింది. ఇప్పుడు మీరు తండ్రి నుండి విని దేవతలుగా అవుతున్నారు. పాత ప్రపంచ లెక్కాచారమునైతే అందరూ సమాప్తం చేసుకోవలసిందే. తరువాత ఆత్మ పవిత్రంగా తయారైపోతుంది. వారికి కూడా కొంత లెక్కాచారం మిగిలి ఉంటే అది సమాప్తమైపోతుంది. మనమే మొట్టమొదట వెళ్తాము. మళ్ళీ మొట్టమొదట మనమే వస్తాము. మిగిలిన వారందరూ శిక్షలు అనుభవించి లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుంటారు. ఈ విషయాల్లోకి ఎక్కువగా వెళ్ళకండి. మొదట సర్వుల సద్గతిదాత తండ్రి అనే విషయంపైన నిశ్చయం చేయించండి. టీచరు గురువు కూడా తండ్రి ఒక్కరే, వారు అశరీరి. ఆ ఆత్మలో ఎంతటి జ్ఞానం ఉంది? వారు జ్ఞానసాగరులు, సుఖసాగరులు. వారికి ఎంత మహిమ ఉంది? వారు కూడా ఆత్మయే. ఆత్మయే వచ్చి శరీరంలోకి ప్రవేశం చేస్తుంది. పరంపిత పరమాత్మను తప్ప ఇక ఏ ఆత్మను మహిమ చెయ్యరాదు. మిగిలిన వారందరూ శరీరధారులను మహిమ చేస్తారు. వీరు సుప్రీం ఆత్మ. శరీరం లేకుండా ఆత్మకు మాత్రమే మహిమ జరగడం కేవలం ఇది నిరాకార తండ్రికి తప్ప ఇంకెవ్వరికి జరగజాలదు. ఆత్మలోనే జ్ఞాన సంస్కారం ఉంది. తండ్రిలో ఎంతటి జ్ఞాన సంస్కారం ఉంది? ప్రేమ సాగరులు, జ్ఞానసాగరులు. ఇది ఆత్మ మహిమయా? ఏ మనుషులకు కూడా ఇటువంటి మహిమ ఉండదు. కృష్ణుని మహిమ కాజాలదు. అతడు మొదటి నెంబరు రాకుమారుడు. తండ్రిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. వారు వచ్చి పిల్లలకు వారసత్వముని ఇస్తారు. అందుకే వారి మహిమ చేయబడుతుంది. శివ జయంతి వజ్రతుల్యమైనది. ధర్మస్థాపకులు వస్తారు. మరి వారేం చేస్తారు? క్రీస్తు వచ్చిన సమయంలో క్రిస్టియన్స్ అయితే ఉండరు. ఎవరికి ఏ జ్ఞానమును ఇస్తారు? మహా అంటే మంచిగా నడుచుకోండి, అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండండి అని ఇలా చెప్పవచ్చు. ఇలా చాలామంది మనుషులు చెప్తూనే ఉంటారు కదా. సద్గతినిచ్చే జ్ఞానాన్ని ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ధర్మస్థాపకులకు కూడా వారి వారి పాత్రలు లభించాయి. సతో రజో తమోల్లోకి రావలసిందే. వారు రావడంతోటే క్రిస్టియన్ల చర్చి ఎలా నిర్మించబడుతుంది? చాలామంది అయినప్పుడు, భక్తి ప్రారంభమైనప్పుడు చర్చిలు కూడా నిర్మాణం చేపట్టారు. వాటి నిర్మాణం కొరకు చాలా ధనం కావాలి కదా. యుద్ధానికి కూడా చాలా ధనం అవసరం. ఇది మనుష్య సృష్టి వృక్షము అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎప్పుడైనా లక్షల సంవత్సరాల వృక్షం ఉంటుందా? లెక్క కుదరదు. తండ్రి చెప్తున్నారు, ఓ పిల్లల్లారా, మీరు ఎంత తెలివిహీనంగా అయిపోయారు. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అవుతున్నారు. మొదటే రాజ్యం చేసేందుకు తయారై వస్తారు. ధర్మస్థాపకులు అంటే వారు ఒక్కొక్కరు ఒంటరిగా వస్తారు. ఆ తర్వాత వృద్ధి జరుగుతుంది. వృక్షానికి మాత్రం పునాది దేవీ దేవత ధర్మము. దాని నుండి 3 శాఖలు వెలువడతాయి. తర్వాత చిన్న చిన్న మఠాలు, మార్గాలు వస్తాయి. వృద్ధి చెందుతుంది. తరువాత వారికి కొంత మహిమ జరుగుతుంది. కానీ దాని వలన లాభమేమీ లేదు. అందరూ క్రిందికి రావాల్సిందే. మీకు ఇప్పుడు సంపూర్ణ జ్ఞానం లభిస్తూ ఉంది. గాడ్ ఈజ్ నాలెడ్జ్ఫుల్ అని అంటారు. కానీ జ్ఞానము అంటే ఏమిటనేది ఎవరికీ తెలియదు. మీకు ఇప్పుడు జ్ఞానం లభిస్తూ ఉంది. భాగ్యశాలి రథమైతే తప్పకుండా కావాలి. తండ్రి సాధారణ తనువులోనే వస్తారు. అప్పుడు కదా అతను భాగ్యశాలిగా అవుతాడు.
సత్యయుగంలో అందరూ పదమాపదం భాగ్యశాలురుగా ఉంటారు. ఇప్పుడు మీకు జ్ఞానము అనే మూడవ నేత్రం లభిస్తుంది. వీటి ద్వారా మీరు లక్ష్మీ నారాయణుల వలె అవుతారు. జ్ఞానము ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. భక్తిలో అయితే మోసపోతూ ఉంటారు, అంతా అంధకారమే. జ్ఞానము పగలు, పగటిపూట మోసపోరు. ఇంట్లో భలే గీతా పాఠశాలను తెరవండి అని తండ్రి చెప్తున్నారు. మేము ఈ జ్ఞానాన్ని తీసుకోము, కానీ ఇతరుల కొరకు స్థానం కల్పిస్తాము అని అనేవారు చాలామంది ఉన్నారు. ఇది కూడా మంచిదే అని బాబా అంటున్నారు. ఇక్కడ చాలా సైలెన్స్గా ఉండాలి. ఇది అత్యంత పవిత్రమైన తరగతి. ఇక్కడ మీరు శాంతిగా తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు మనం శాంతి ధామానికి వెళ్ళాలి. అందువలన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. సత్యయుగంలో 21 జన్మలకు మీరు సుఖశాంతులు రెండిటిని పొందుతారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేవారు కనుక ఆ విధమైన తండ్రిని అనుసరించాలి. అహంకారములోకి రాకూడదు. ఒకవేళ వచ్చారు అంటే ఆ అహము క్రింద పడిస్తుంది. చాలా ఓర్పుతో కూడిన స్థితి ఉండాలి. హఠం చెయ్యకూడదు. దేహ అభిమానాన్ని హఠము అని అంటారు. చాలా మధురంగా తయారు కావాలి. దేవతలు ఎంత మధురమైన వారు, వారిలో ఎంత ఆకర్షణ ఉంటుంది. తండ్రి మిమ్మల్ని ఆ విధంగా తయారు చేస్తారు. మరి అటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చెయ్యాలి. పిల్లలు ఈ విషయాలను పలుమార్లు స్మరణ చేసుకుంటూ చాలా చాలా హర్షితముగా ఉండాలి. ఇతనికైతే తాను శరీరాన్ని వదిలి వెళ్ళి మళ్ళీ ఇలా లక్ష్మీనారాయణలుగా తయారవుతామని నిశ్చయం ఉంది. లక్ష్యము ఉద్దేశము గల చిత్రమును మొట్టమొదట చూడాలి. అక్కడ చదివించేవారు దేహదారి టీచర్లు, ఇక్కడ చదివించేవారు నిరాకార తండ్రి. వారు ఆత్మలనే చదివిస్తారు. ఇలా చింతన చేసిన వెంటనే ఖుషి కలుగుతుంది. ఇతనికి బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మగా తయారవుతాను అనే నశ ఉండి ఉండవచ్చు. ఈ అద్భుతమైన విషయాలను మీరే విని ధారణ చేసి తరువాత ఇతరులకు వినిపిస్తారు. తండ్రి అయితే అందరినీ విశ్వానికి అధిపతులుగా చేస్తారు. కానీ ఎవరెవరు రాజ్య పదవికి యోగ్యులుగా అవుతారనేది తెలుసుకోవచ్చు. పిల్లలను ఉన్నతంగా చేయడం తండ్రి కర్తవ్యము. తండ్రి అందరినీ విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. నేను విశ్వాధికారిగా అవ్వను అని తండ్రి అంటున్నారు. శివబాబాయే కూర్చుని బ్రహ్మ నోటి ద్వారా ఈ జ్ఞానమును మనకి వినిపిస్తున్నారు. ఆకాశవాణి అని అంటారే కానీ దాని అర్థమే తెలియదు. తండ్రి పైనుండి వచ్చి ఈ గోముఖం ద్వారా వినిపిస్తారు. ఇదే సత్యమైన ఆకాశవాణి. ఈ నోటి ద్వారా వాణి వెలువడుతుంది. పిల్లలు చాలా మధురంగా ఉంటారు. బాబా ఈరోజు టోలీ తినిపించండి అని అడుగుతారు. చాలా మధురమైన పిల్లలు కదా. మంచి మంచి పిల్లలు మేము పిల్లలమే కాక సేవకులు కూడా అని అంటారు. పిల్లల్ని చూసి బాబాకు చాలా ఖుషి కలుగుతుంది. సమయం చాలా తక్కువగా ఉంది అని పిల్లలకు తెలుసు. ఇన్ని రకాల బాంబులు ఏవైతే తయారు చేశారో వాటిని అలాగే పడేస్తారా? కల్పం ముందు ఏం జరిగిందో మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. విశ్వంలో శాంతి నెలకొనాలి అని భావిస్తారు, కానీ అది సాధ్యమే కాదు. మీరు విశ్వంలో శాంతి స్థాపన చేస్తున్నారు. మీకే విశ్వరాజ్య బహుమతి లభిస్తుంది. ఈ బహుమతినిచ్చేవారు తండ్రియే కదా. యోగ బలం ద్వారా మీరు విశ్వరాజ్య భాగ్యమును తీసుకుంటారు. శారీరక బలంతో విశ్వం వినాశనమవుతుంది. సైలెన్స్ ద్వారా మీరు విజయం పొందుతారు అని బాబా అంటున్నారు. అచ్చా,
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ అవస్థను చాలా ధైర్యంతో కూడినదిగా తయారు చేసుకోవాలి. తండ్రిని అనుసరించాలి. అస్సలు ఏ విషయంలోనూ అహంకారం అనేది చూపించకూడదు. దేవతల వలె చాలా చాలా మధురంగా తయారు కావాలి. సెకండ్ పాయింట్, సదా హర్షితముగా ఉండాలి అంటే జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఉండండి. విచార సాగర మథనం చేస్తూ ఉండండి. మనం భగవంతుని పిల్లలము, అలాగే సేవకులము కూడా. ఈ స్మృతిలోనే ఉంటూ సేవలో తత్పరులై ఉండండి. ఈరోజు వరదానము, మన్మనాభవతో పాటు మధ్యాజీభవ అనే మంత్రస్వరూపంలో స్థితమై ఉండే మహాన్ ఆత్మా భవ. సారాంశము, పిల్లలైన మీకు మన్మనాభవతో పాటు మధ్యాజీభవ అనే వరదానము కూడా ఉంది. మీరు స్వర్గం యొక్క స్వరూప స్మృతిలో ఉండాలి. దీనినే మధ్యాజీభవ అని అంటారు. ఎవరైతే తమ శ్రేష్ఠ ప్రాప్తుల నశాలో ఉంటారో వారే మధ్యాజీభవ మంత్రం యొక్క స్వరూపంలో స్థితమై ఉండగలుగుతారు. ఎవరైతే మధ్యాజీభవగా ఉంటారో వారు మన్మనాభవగా ఉండనే ఉంటారు. ఇటువంటి పిల్లల ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మ కూడా మహోన్నతముగా ఉంటాయి. స్మృతి స్వరూపంగా అవ్వడము అంటే మహోన్నత ఆత్మగా అవ్వడము. స్లోగన్, సంతోషం మీ ప్రత్యేక ఖజానా. ఈ ఖజానాను అసలు ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు. అచ్చా. ఓం శాంతి.